సార్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈడీ ఆఫీస్ ముందర ధర్నా చేశారు సార్. అంటే అదాని ఆస్తులపైన ఎంక్వైరీ చేయాలి, విచారణ జరపాలి. రాహుల్ గాంధీ గారు పిలిపించారు. దీనిపైన అంటే మీ ఒపీనియన్ ఏ విధంగా చూస్తారంటారు సార్? దీన్ని కేటీఆర్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. అసలు అదాని మంచోడా చెడ్డోడా ముందు మీ పార్టీ డిసైడ్ చేసుకొని ఆ తర్వాత ధర్నా చేయండి అని కూడా అంటున్నారు. మీరేం చెప్తారు? ఒక్కటి జరిగిందిలేండి. ఈడీ కానీ, సిబిఐ కానీ, ఎన్ఐఏ కానీ ఇవి పూర్తిగా రాజకీయ సంస్థలుగా మారాయి. ఓకే. వీటికి ఒక కాలంలో సిబిఐ ఎంక్వైరీ అంటే జనం అంతా నిష్పక్షపాతంగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే దానికి నిజంగానే అన్యాయం జరిగిన చోటుకు వెళ్తారు అనేది ఒక గౌరవము, ఒక విశ్వసనీయత. అది చాలా కాలంగా ఈ సంస్థలకు ఉంది. ఈ సంస్థలు ఇండిపెండెంట్ కూడా ఒక రకంగా. కానీ గత 10-15 ఏళ్ళుగా ఈ సంస్థను కంప్లీట్గా రాజకీయంగా పనిచేస్తున్నాయి అనేది అది స్పష్టంగా తెలుస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అపోజిషన్ పార్టీసు, అపోజిషన్ ఎక్కడైతే అధికారం ఉందో అక్కడ చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారం ఉందో, భారతీయ జనతా పార్టీ ఒక్క సభ్యుడి మీద కూడా వాళ్ళు ఇంతవరకు ఎన్ఫోర్స్మెంట్ అంటే పూర్తి ఆ పార్టీలో అందరూ నిజాయితీ పరులే, ఎవ్వరికీ ఎటువంటి తప్పులు చేయలేదు అని అనడానికి వీలు లేదు. సరకంతి ఇదే కదా. కనుక నేను అనుకోవడము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పొలిటికల్ అయింది కాబట్టి వాళ్ళు దాన్ని పొలిటికల్గా యూజ్ చేస్తున్నారు, వీళ్ళు పొలిటికల్గా అపోజ్ చేస్తున్నారు. ఓకే. ఇది రెండు జరుగుతున్నది. ఇది పొలిటికలే, అది పొలిటికలే. ఈ మధ్యనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉన్న విశ్వసనీయత ఇంకా దెబ్బతింటుంది. అంటే సంస్థల విశ్వసనీయత దెబ్బతింటే ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. అంటే ప్రజలకు ఒక విశ్వాసం ఉండాలి. ఒక అన్యాయం జరిగితే ఇక్కడ వెళితే మనకు న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం సమాజంలో ఉండాలి. ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అధికారం కూడా కొంత జాగ్రత్త ఉంటుంది. ఓకే. కానీ ఈ సంస్థలు కూడా పూర్తిగా బలహీనమైపోయి రేపు జనము అన్యాయం జరిగితే ఏంటి, ఎక్కడ పోవాలి, ఏ సంస్థకు చెప్పుకోవాలి, మనం ఎవరి దగ్గర పోవాలి అని ప్రజలను మీరు అక్కడ నెట్టేస్తే వచ్చే సంక్షోభం చాలా తీవ్రమైన సంక్షోభం. అటువంటి బంగ్లాదేశ్, శ్రీలంకలో దాంట్లో ప్రజలకు ఏ విషయం లేకపోతే ఆగ్రహం వచ్చిందంటే వాడు ఏం చేస్తారో తెలియదు. మీరు ఇవన్నీ కాపాడుకోవాలి. సమాజంలో కాస్త శాంతి భద్రతలు ఉండాలన్నా ఈ సంస్థలన్నిటి మీద ప్రజలకు నమ్మకం ఉండాలి. ప్రజలకు ఏముండాలంటే మనకు అన్యాయం జరిగితే ఎక్కడైనా పోయి చెప్పుకోవచ్చు అనే ఒక విశ్వాసం ఉండాలి. మనకు అన్యాయం జరిగితే ఎక్కడ పోయినా ఏం జరగదు అని అది ఒక నిరాశలో గురయ్యారు అనుకోండి, అప్పుడు ఆగ్రహం వచ్చినప్పుడు ఎవరు దాన్ని ఆపలేరు. అప్పుడు చాలా కష్టమవుతుంది. కనుక సంస్థలను కాపాడుకోవడం చాలా అవసరం. అది రాజ్యానికి చాలా అవసరం. ఎందుకో మరి ఈ సంస్థలు బలహీనపడ్డాయి, వాళ్ళు కూడా దాన్ని రాజకీయంగా ఉపయోగిస్తున్నారు, వీళ్ళు దాన్ని రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తం దీంట్లో అంత రాజకీయమే అయిపోయింది. రాజకీయం అంటే నెగిటివ్ రాజకీయాలు, ఇవి పాజిటివ్ రాజకీయాలు కదా. అంత నెగిటివ్ రాజకీయాలు వచ్చేసాయి. రావడం వలన ఎవరు ఏమిడికి ప్రమాదం జరుగుతుందంటే ప్రజాస్వామ్యం. అంటే ఈ లిబరల్ డెమోక్రసీ ఏదైతుందో, ఉదార ప్రజాస్వామ్యం ఏదైతుందో, ఓ 75 ఏళ్ళుగా కొంత విశ్వసనీయత ఉండి ఒక డెమోక్రటిక్ కంట్రీ అని ప్రజలకు కూడా ఏదో ఒక సంస్థ మీద నమ్మకం ఉండి, ఒక కాలంలో మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఏదన్నా యూనివర్సిటీలో తప్పితే ఐఏఎస్ ఆఫీసర్ చేత ఎంక్వైరీ చేయించాలని అడిగేవాళ్ళం. అంటే అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ క్రెడిబిలిటీ అంత ఉండేది. ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా తెలివిగలవాడు, నిష్పక్షపాతంగా ఉంటాడు, తర్వాత వాడికి నిజాయితీగా ఉంటారు, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని ఎవరు అడుగుతారు? ఐఏఎస్ ఆఫీసర్ ఎంక్వైరీ ఎవరు అడగరు. ఐఏఎస్ ఆఫీసర్లో మొత్తం క్రెడిబిలిటీ పోయింది. అంటే అట్లా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క క్రెడిబిలిటీ పోయిన కొద్దీ మీకు సమాజంలో అశాంతి పెరిగి అది ఎక్కడికో దారితీసి ఒక అంటే మనము కంట్రోల్ చేయలేనటువంటి దశకు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అది అర్థమైన వాళ్ళు అయితేనే జాగ్రత్తగా. నెహ్రూ గారు లాంటి వాళ్ళు సంస్థను చాలా గౌరవించారు. తర్వాత ఆ కాలం నుండే క్యాబినెట్ మినిస్టరు, విశ్వవిద్యాలయం అంటే అబుల్ కలాం ఆజాద్ మొదటి ఎడ్యుకేషన్ మినిస్టరు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ను కలవాలి అని సెక్రటరీ చెప్తే పిలవమంటారంటే వైస్ ఛాన్సలర్ అంటే పిలుస్తారు, అసలు నేనే వెళ్ళి కలుస్తాను, ఆయన వైస్ ఛాన్సలర్ కదా అని అంత గౌరవంగా ఆ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడాడు. ఇప్పుడు ఏం పరిస్థితి? ఇప్పుడు విశ్వవిద్యాలయం అంటే ఇది ఎట్లా మార్చేశారు దాన్ని, దానికి ఎంత ప్రతిష్ట ఉండేది. ఇప్పుడు ఏం చేశారు మీరు? విశ్వవిద్యాలయాలు అంత ప్రతిష్ట కలిగి తామంతా మానేచ్చు, ఎంత అసలు విద్యారంగం ఎంత బాగుండేది. కానీ మీరు క్రమక్రమంగా మనం వాటిని నిర్వీర్యం చేస్తూ వచ్చాం. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ వైస్ ఛాన్సలర్ రమ్మంటాడు, ఆ రోజు మినిస్టరే నేను పోయి కలుస్తాను అన్న దగ్గర నుంచి ఇవాళ ఐఏఎస్ ఆఫీసరు గ్రాడ్యుయేషన్ పాస్ అని ఆయన వైస్ ఛాన్సలర్
ఓ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ మా ఆఫీస్కి రమ్మంటాడు, వీళ్ళు కూడా అక్కడ పోతున్నారు. మొత్తము విశ్వవిద్యాలయాలకు ప్రతిష్ట, దాని స్వతంత్ర ప్రతిపత్తి, దానికి ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ, దానికంటూ ఒక సెల్ఫ్ గవర్నెన్సు, అది స్వయం పరిపాలనా సంస్థలు ఇవన్నీ. అందుకనే మాకు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో మీరు చూస్తే ఒక అకాడమిక్ కౌన్సిల్ ఉంటుంది, ఒక కోర్ట్ ఉంటుంది, కోర్ట్ అంటారు దాన్ని. అక్కడ ఏమన్నా వస్తే దానికి ఒక కోర్ట్ ఉంటుంది, ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది, ఒక క్యాబినెట్, ఒక లెజిస్లేచరు, అట్లా ఉంటుంది విశ్వవిద్యాలయం. మీరు ఎవరు బాధ్యులు అంటే మేము వరకు అది మేము బాధ్యులం, సంస్థ ప్రజలకు సమాజానికి బాధ్యులు అన్నట్టుగా ఉంటుంది. విశ్వవిద్యాలయం అట్లా నిర్మించారు. ఇవాళ విశ్వవిద్యాలయం పూర్తిగా కొలుగొట్టేసి అది పూర్తిగా దాన్ని ఎంత ఓ చిన్న ప్రభుత్వ సంస్థలాగా మార్చేశారు. దానివల్ల నష్టం ఏమైనా జరిగింది, ప్రజాస్వామ్యం జరిగింది, విద్యారంగానికి నష్టం జరిగింది. తర్వాత ఇప్పుడు పాలించడం కష్టమైపోయింది. విశ్వవిద్యాలయం గొడవ అయితే విద్యార్థులు పోయి ప్రభుత్వం దగ్గర పోతారు, ప్రభుత్వం దగ్గర పోయి గొడవలు చేస్తారు. అంతకుముందు గొడవ జరిగితే విశ్వవిద్యాలయమే హ్యాండిల్ చేయాలి, దాన్ని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేది కాదు. అంటే అట్లా మేనేజ్ చేస్తారు అనుకోండి, యూత్ అంతా లక్షలాది మంది యూత్ను విశ్వవిద్యాలయాలు మేనేజ్ చేసినాయి అనుకోండి, అప్పుడు ప్రభుత్వానికి ఇంత క్రైసిస్ ఉండదు. కానీ మీరు ఈ సంస్థలను కొలుకొడితే జరిగేది అది, అంత పోయి ఎక్కడ వాళ్ళ మీద పడతారు, క్రైసిస్ పెరుగుతుంది అసలు. సార్ అంటే ముందు నుంచే బీజేపీ అని ఒక విమర్శ ఉంది, అంటే ఇద్దరు గుజరాతీలు ఇంకో ఇద్దరు గుజరాతీలకు దేశాన్ని అమ్మేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేశారు సార్. ఇప్పుడు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి ధర్నాలు, ఈడీ ముందర ఇటువంటివి చేయడం వల్ల బీజేపీకి ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా సార్, దీని ప్రభావం ఉంటుందంటారా? బీజేపీ ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో దెబ్బతింది కదా, అవును, పార్టీ ఓడిపోయింది. నిజానికి స్ట్రిక్ట్ గా నంబర్లో మాట్లాడాలంటే పార్టీ ఓడిపోయింది. సరే, అలయన్స్ పెట్టుకోవడం అనేది అది రాజకీయాలు కాబట్టి రెండు పార్టీలతో వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారు. ఎందుకు బీజేపీ దెబ్బతిన్నది ఆలోచించాలి కదా. భారతీయ జనతా పార్టీ ఆలోచించవలసి ఏంటంటే, ఎందుకు మనము పోయిన ఎన్నికలో 303 సీట్లు వచ్చిన వాళ్ళు ఎన్ని సీట్లు మనకు తగ్గాయి. నరేంద్ర మోడీ మెజారిటీ 4 లక్షలు 5 లక్షలు తగ్గింది కదా. మరి ఆయన ప్రధానమంత్రి అంటే అంతర్జాతీయంగా ఇవాళ ఆయన యుక్రెయిన్ వెళితే ఆ సమస్య పరిష్కరిస్తాడని అంటున్నారు. తర్వాత ఆయనకు క్యారిస్మా ఉన్నది అనేది వాస్తవమే, ఆకర్షణ శక్తి ఆయనకు ఉండేది. కానీ వాళ్ళు ఎందుకు మనం దెబ్బతిన్నామనేది ఆలోచించాలి కదా పార్టీ. ఆలోచించకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వాసం వచ్చి, మొన్నటిదాకా విశ్వాసం లేదు. మొన్నటి ఎన్నికల తర్వాత అపోజిషన్ పార్టీస్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఈ పార్టీని మనం ఎదుర్కోగలం, రేపు ఎన్నికల్లో ప్రజలు మనకు ఓట్లు వేస్తారు అనే విశ్వాసం వచ్చింది. దానివల్ల ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈ సంస్థల ముందు పోయి, ఎందుకంటే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, సంస్థల ముందర డెమాన్స్ట్రేషన్ ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ దాకా రానివ్వకూడదు అసలు రాజకీయాలు. కనుక భారతీయ జనతా పార్టీకి తప్పకుండా అది నష్టమే. ఎందుకంటే మీరు సంస్థను మీరు ఉపయోగిస్తున్నారని ప్రజలు దాన్ని నమ్మడం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు నమ్మడం మొదలు పెట్టిన తర్వాత పార్టీకి చాలా దెబ్బ తగులుతుంది. పార్టీ అది ఆలోచించాలి, తమ సంస్థల యొక్క విశ్వసనీయతను కాపాడుకోవడం కూడా తమలో బాధ్యత అన్నప్పుడు మీరు ఏంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర కూడా పోతారా ఏంటి, ఆ సంస్థ ఏమనుకుంటున్నారు మీరు అనే ధైర్యము ప్రభుత్వంలో ఉండే వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేస్తే ప్రజలు కూడా దాన్ని అంగీగా ఉంది, నిజమంతా రాజకీయాలు కనుక వాళ్ళు పోయి డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఒక కాలంలో మీరు ఊహించలేరు, ఓ యూపీఎస్సీ ముందరను, ఓ సుప్రీంకోర్టు ముందరను, ఒక సంస్థ ముందర, సిబిఐ ముందరను డెమాన్స్ట్రేట్ చేసి ఇదేంటి ఆ సంస్థల దగ్గర మనం చేయడం ఏంటని వీళ్ళు భయపడేవాళ్ళు, ప్రజలు కూడా దాన్ని విశ్వసించి. వాళ్ళ పరిస్థితి లేదు, సంస్థలు నిర్వీర్యం కావడం వల్ల ఇక్కడి దాకా వచ్చింది. కనుక ఇంకా పొలిటికల్ గెలవాలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక హోప్ వచ్చింది. కనుక మిగతా పార్టీ కలిసి మనం అధికారంలోకి వస్తామని విశ్వాసం తెలంగాణలో జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు అనుకోలేదు, అస్తిత్వం నుంచి వచ్చిన పార్టీ. ఇప్పుడు డిఎంకే పార్టీ ఉందనుకోండి, డిఎంకే పార్టీ జాతీయ పార్టీని ఓడించమని ఎవరు, ఏ జాతీయ పార్టీని అయినా భారతీయ జనతా పార్టీని ఓడించమని డిఎంకే. తెలంగాణ అలా ఉండవలసింది, పోరాడి ఇంత 50 ఏళ్ల పోరాటం, దీనికి ఒక అస్తిత్వము, దీనికి ఒక పాటలు, దీనికి ఒక సాహిత్యము, దీనికి ఒక చరిత్ర, దీనికి ఒక ఉద్యమ చరిత్ర, త్యాగాలు ఇంత ఉన్న తెలంగాణని మనం ఏం చేశాము, పూర్తిగా దాన్ని బజార్లో పెట్టి దాన్ని బలహీనం చేయడం వలన ఇవాళ ఆ పార్టీ దాని పరిణామాలు ఎదుర్కొంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా